జరుగుతోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రైట్, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ పక్కన గవర్నర్తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్నారు. ఒక తేనేటి బిందును అందరూ అక్కడ సేవిస్తూ ఉన్నారు. సో ఇటువైపు రైట్ బాక్స్లో మనం చూస్తున్నాం. సో అమరావతిలో ఎట్ హోమ్ కార్యక్రమం అలాగే జరుగుతోంది. నేపథ్యంలో అక్కడికి పలువురు అధికారులు, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు గవర్నర్ అందరూ కూడా తేనేటి విందుని అక్కడ తీసుకున్నారు. అలాగే మన స్క్రీన్లో చూస్తున్నాం మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. కొంతమంది ఆఫీసర్స్తో కూడా అక్కడ మాట్లాడుతున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లోని గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు అధికారులు కూడా అక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం తేనేటి విందును ఆరగిస్తూ ఉన్నారు. సో ఆ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ మీడియా ప్రతినిధులకి పోజ్ లిస్ట్ ఇస్తూ కనిపిస్తూ ఉన్నారు. రైట్ సైడ్లో మనం చూస్తున్నాం ఇప్పుడు రైట్ సైడ్లో చూస్తున్నాం అమరావతిలోని రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో ఇప్పటికే ఇందాక మనం చూసాం నారా లోకేష్ కూడా అక్కడ ఉండడం జరిగింది. సయ్యద్ అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్గా అక్కడ ఉన్నారు. సో ఆయనతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎంతో పాటు ఆయన భార్య అన్న లెజనోవా కూడా అక్కడికి హాజరైనట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలో కూడా చాలా వైభవంగా కూడా జరుగుతోంది. సో లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు అధికారులందరూ కూడా అక్కడ తేనేటి విందును ఆస్వాదిస్తూ ఉన్నారు. అలాగే రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం సయ్యద్ అబ్దుల్ నజీర్తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరూ కూడా హాజరయ్యారు. అక్కడ తేనేటి విందును స్వీకరిస్తున్నారు.